వెల్కమ్ టు దీపు జోస్న వ్లాగ్స్. ఇది నిన్నటికి కంటిన్యూషన్ అనమాట. నిన్న కాణిపాకంలో దర్శనం అయింది. అక్కడ నుంచి నెక్స్ట్ గోల్డెన్ టెంపుల్కి వెళ్తున్నాము. మా జర్నీ స్టార్ట్ అయ్యింది గోల్డెన్ టెంపుల్కి. అయితే ఆకలేస్తుంది, టిఫిన్ చేద్దామనేసి సైడ్కి కార్ ఆపుకొని ఒక టెంపుల్ దగ్గర ప్లేస్ చూసుకొని ఆగినాము. గోల్డెన్ టెంపుల్కి ఇంకొక 10 కిలోమీటర్స్ ఉందనగా పక్కకి ఆగి ఫుడ్ తింటున్నాం. కాణిపాకం దగ్గర దర్శనం చేసుకొని కార్ ఎక్కి ఒక చిన్న నాప్ వేసిన నేనైతే కొంచెం పడుకున్నా. టిఫిన్ చేయడానికి ఆగినాం. పూరి టమాటా చట్నీ. ఇప్పుడు ఎడికి గోల్డెన్ టెంపుల్ వెళ్తున్నాం. తినేసి మళ్ళీ గోల్డెన్ టెంపుల్ వెళ్ళాలి. తమిళనాడుకి వచ్చినాం. ఆంధ్ర నుండి తమిళనాడుకి వచ్చినాం. తమిళనాడులో టిఫిన్ చేస్తున్నాం మేము. బాగుంది కదా, చట్నీ బాగా చేసిరారు. చట్నీ బాగా చేసిరు అసలు తమిళనాడులో. అలా ఎలా ఎట్లా చింటూ బాయ్, నువ్వైతే పక్క జరుగుతావు బాయ్, అది ఎంబడ పడుతుంది మన ఎంబడ. మీకు ఒక క్వశ్చన్, ఇక్కడ కనిపిస్తుంది కదా ఈ విగ్రహం ఎవరు అనేది నాకు కామెంట్ చేయండి. మీరు గెస్ చేసి చెప్పండి. నేను వీడియో లాస్ట్లో చెప్తా అక్కడ ఉన్నది ఎవరు అనేది. ఎంతమందికి తెలుసో వాళ్ళు కామెంట్ చేయండి. ఫుడ్ తినేసి మళ్ళీ లగేజ్ అంతా కార్లో పెట్టుకొని కార్ ఎక్కి మళ్ళీ స్టార్ట్ అయినాము. గోల్డెన్ టెంపుల్కి వెళ్తున్నాము. ఇప్పుడు మనం గోల్డెన్ టెంపుల్ దగ్గరికి వచ్చేసినాము. అసలు నేను ఎక్స్పెక్ట్ చేయలే గోల్డెన్ టెంపుల్ ఇంత బాగుంటుందని. నేను వెళ్ళడం ఇదే ఫస్ట్ టైము. వెళ్ళే ముందు చాలామంది చెప్పారు అనమాట అక్కడ బాగుంటుంది, కంపల్సరీ చూడండి అని. ఫస్ట్ టైం వెళ్ళినా మస్తు ఉంది అసలు. నాకైతే మస్తు అనిపించింది. అమ్మవారికి డైరెక్ట్ అభిషేకం చేసే ఛాన్స్ ఉంది అక్కడ. 150 రూపీస్ టికెట్ తీసుకున్న వాళ్ళకి ఉంది. అది డైరెక్ట్గా అమ్మవారికి అభిషేకం చేయొచ్చు. స్వర్ణలక్ష్మి అమ్మవారు 70 కిలోల బంగారంతో ఉంటుంది అమ్మవారి విగ్రహము. అసలు సూపర్ ఉందన్నమాట. ఇప్పటి వరకు ఎవరన్నా వెళ్ళకపోతే కంపల్సరీ ఒక్కసారన్నా వెళ్ళడానికి ట్రై చేయండి. మీరు వెళ్ళే ట్రిప్లో ఇది ఒకటి యాడ్ చేసుకోండి ఖచ్చితంగా. అంత బ్యూటిఫుల్ ఉంది. లోపల వ్యూ కూడా చాలా బాగుంది. ఇక్కడ కూడా ఫోన్ అసలు అలౌడ్ లేదు. చెప్పాలంటే అసలు మేము గోల్డెన్ టెంపుల్లో ఒక చిన్న పిక్ కూడా తీసుకోలేదు. ఎందుకంటే ఫాస్ట్గా నెక్స్ట్ వెళ్ళాలి కాబట్టి మేము అక్కడ దర్శనం చేసుకొని బయటకు వచ్చి ఏమంటే రిటర్న్ అయినాం. రిటర్న్లో మా ఆకలి వేస్తుంది. అప్పటికే మధ్యాహ్నం అయిపోయింది. అన్నం తిందామనేసి ఒక హోటల్ దగ్గర అయినాం. అక్కడ తిందామంటే అసలు ఫుల్ రష్ ఉంది. ఇంకా వీళ్ళు ఏం చేసి పార్సల్స్ తీసుకున్నారు అనమాట. అప్పడాలు అక్కడ తినడానికి ప్లేస్ లేదని పార్సల్ తీసుకున్నాం. మంచి ప్లేస్ చూసుకొని తినాలి ఆగి. ఫుడ్ తీసుకొని మళ్ళీ స్టార్ట్ అయినాం. ఒక మంచి ప్లేస్ కోసం వెతుకుతున్నారు. ఏదైనా చెట్టు కింద రోడ్ సైడ్ పక్కకు ఆగి తిందామనేసి మంచి ప్లేస్ కోసం చూస్తున్నాం. ఎవరి పొట్ల మాలకే మా ఇంట్లో తమిళనాడు రైస్ అండ్ పరోటా అరిటాకు మళ్ళా స్టార్ట్ అరిటాకు భోజనం చేస్తున్నాం ఈరోజు. అక్కడ ప్లేస్ లేదని తెలంగాణ పచ్చడి. అప్పడాలు కూడా తల ఒకటి వేసుకోండి. రెండు పరోటాలు ఇస్తాడు. చిన్నగా చచ్చిపోయినా ఎటు పోతే కథ మీరు దమ్దం చేసిన పరోటా కర్రీ సప్ప ఉన్నాయి. ఎట్లా సపోర్ట్ తెలంగాణ వంటల కిందకి ఏవి రావు కదా, చేయడానికి రాదు ఇక్కడ. తిని మళ్ళీ లగేజ్ అంతా చదివేసినాం. అక్కడ నుంచి ఇప్పుడు మనం అరుణాచలంకి వచ్చినాము. అరుణాచలంలో రూమ్ తీసుకుందామని చూస్తే రూమ్ దొరకలేదు. సాటర్డే శని త్రయోదశి ఉండే ఆ రోజు రూమ్స్ అస్సలు దొరకలేదు.
అరుణాచలంకి వచ్చినాము. ఇక్కడ రూమ్ తీసుకున్నాం తెలిసి రూమ్ లేవు. సైడ్కి కార్ పార్క్ చేసుకొని ఫేస్ వాష్ చేసుకొని కొంచెం ఫ్రెష్ అయ్యి దర్శనానికి వెళ్తున్నాం. ఫుల్ పబ్లిక్ ఉన్నారంట. 2-3 అవర్స్ పడుతుందంట దర్శనానికి. దర్శనం అయినాక గిరి ప్రదక్షిణ చేయాలి. చెప్పరు మేడం. చెప్పు ముచ్చట. ఎవరైనా తాగుతారా ఇక్కడికి వచ్చి? అభిషేకం నీళ్ళు తాగాలి. బాయ్. అరే జారే ఇక్కడ డ్రైవర్ తెలుగు వచ్చంటనా? కొంచెం వస్తాడు. ఆటో దిగి దర్శనానికి పోతున్నాం. ఇప్పటి నుంచి మొత్తం నడుచుడే. ఇక ఈరోజు సాటర్డే ఫుల్ రష్ ఉందంట. ఎట్లయితే ఫస్ట్ దర్శనం చేసుకొని తర్వాత గిరి ప్రదక్షిణ స్టార్ట్ చేస్తాం. మా గ్యాంగ్ ఇక్కడ గ్యాంగ్ సపడే లేదు ఇట్లా చిటికెలు. விளையாட்டு பொருட்களுமே கடை இருக்குது. தரமான பொருட்கள் எடுத்து பாருங்க. 10 ரூபாயிலிருந்து 1000 ரூபாய் வரைக்கும் உள்ள எல்லா விதமான பொருட்களும் எங்களோட கடையில் இருக்குது. రాజగోపురం. ఏంది జనాలు అంతా. రాజగోపురం వామ్మో ఎంత పెద్ద ఉంది చూడు. ఏంది జనాలు. ఈరోజు శని త్రయోదశి అంట. ఫుల్ పబ్లిక్ ఉన్నారు. అసలు దర్శనానికి 4-5 గంటలు పడుతుంది. ఏమైంది బాగా? బాగాడు ముందు రావాలి రైట్ సైడ్. ఓం నమ శివాయ అంటుంది. ఓం నమ శివాయ. దగ్గర 45 మినిట్స్ లైన్ ఆపేసి క్యూ లైన్. మళ్ళీ జస్ట్ ఇప్పుడే స్టార్ట్ అయ్యింది. అంతా నుంచి అంతే. ఇదే మన రాజగోపురం. సూపర్ రా. టైం తీసినామా? ఏం టైమింగ్ కరెక్ట్ వచ్చింది అంతా. గంటన్నర అయింది లైన్ నిలబడి. పావురం. హాయ్ ఫ్రెండ్స్. లైన్లో ఇరికిన ఫ్రెండ్స్. ఫ్రీ దర్శనం వాళ్ళు స్పీడ్ వెళ్ళిపోతున్నారు. టికెట్ తీసుకున్న వాళ్ళమేమో అయిపోయినాం. 3000 తీసుకుంటు మళ్ళీ మొదలు పెట్టింది ఫ్రెండ్స్. మా అన్న పంచితాడు చంపేస్తాడు నవ్వి. పలక్నామా తిరిగి చెప్పట్లా. లైనే కదులుతలేదు. 2 గంటలు అయింది లైన్లో నిలబడి. జోషినాన్ని కొంచెం పైకి తీసుకురాను ఫ్రెండ్స్. ఎందుకంటే 3 అడుగులు కాబట్టి 5 అడుగుల మీద తీసుకురా. ఎడిటింగ్లో కట్ చేస్తాను డైలాగ్. మమ్మల్ని ఓనిసలేరు. వచ్చిండు ఏమేమో మాట్లాడుతుండు. ఇక్కడ ఆపేసిండు గేట్ పెట్టాడు. హాయ్ అప్పు బాయా. ఓం నమ శివాయ. 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 ఓం నమ శివాయ.
మనం ఇక్కడ నుంచి ఇదంతా లైన్ కట్టు ఇటు నుంచి లైన్ కట్టుకుంటా లోపల నుంచి ఇప్పుడు ఈడున్న వెనక దానికి పోతే అందులో దేవుడు ఉంటాడేమో కదా. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. అక్కడి నుంచి ఇదే గర్భగుడి లోపల. దర్శనం మంచిగా అయింది. 5 గంటలు పట్టింది దర్శనానికి. 5 గంటలు లైన్లో నిలబడితే ఒక్క సెకండ్ దర్శనం అయింది, కానీ మంచిగా అయింది. బొట్టు కూడా పెట్టుకున్నాం. అరుణాచలంలో మా దర్శనం ఇట్లా కంప్లీట్ అయ్యింది. నెక్స్ట్ గిరి ప్రదక్షిణ, అదంతా ఇదే వీడియోలో పెడితే చాలా లెంత్ అవుతుంది. అది నెక్స్ట్ వీడియోలో పెడతాం. మేము గిరి ప్రదక్షిణ ఎట్లా చేసినాం, ఎక్కడ స్టార్ట్ చేసినాము, ఎక్కడ ఎండ్ చేసినాము, అసలు అట్లా ఎట్లా నడిచినామా, ఏమైంది అనేది నెక్స్ట్ వ్లాగ్లో పెడతా. వెయిట్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్. హ్యావ్ ఎ నైస్ డే.